Hi, I am Kartikeya. Welcome to our channel Kartikeya Soft. Hi guys. So basically ఈ యొక్క వీడియో వచ్చేప్పటికి ఒక డెవాప్స్ అనే కోర్స్ చేయాలి మనకి కోడింగ్ నాలెడ్జ్ అవసరం అవుతుందా. సో ఇది చాలా మందికి ఉండే కామన్ డౌట్. సో చాలా మంది నేను ఏదైతే డెవాప్స్ కోర్స్ చెప్తానో నా కాలేజెస్ వాళ్ళు ఏమంటుంటారంటే సార్ డెవాప్స్ లో కోడింగ్ ఉంటుందా, ఇది చాలా మంది కామన్ ఉండే డౌట్ అనమాట. ఈ డౌట్ మీద క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. సో మనకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ టీమ్స్ తీసుకున్న లైక్ విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, అండ్ VMware. ఓకే, అదేవిధంగా మీరు చూస్తే డీబీ టీమ్స్, డీబీ గైస్ కానీ, స్టోరేజ్ గైస్ కానీ, వీళ్ళు మీరు చూసినప్పుడు వీళ్ళు బేసిక్ ఏమనుకుంటారంటే డెవాప్స్ అని నేర్చుకోవాలంటే డెవలప్మెంట్ నాలెడ్జ్ కావాలనుకుంటారు. అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే రాంగ్ మీకు నేను క్లారిటీ ఇస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఇది మనం చూసినప్పుడు కేఎస్ఈ బుక్స్ ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఒక ఆర్గనైజేషన్ డీల్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డెవలప్మెంట్ ఏంటి ఇనిషియల్ యొక్క ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ యొక్క రిక్వైర్మెంట్స్ మొత్తం ఫుల్ఫిల్ చేసే విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్ అనేది చేస్తారనమాట. ఇలా కోడింగ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఫైనల్ గా వెళ్ళొచ్చి ఒక రిపోర్ట్ ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక డెవలపర్ అనాలిసిస్ నుంచి క్రియేట్ అయినటువంటి కోడింగ్ ఏదైతే ఉంటుందో ఈ కోడింగ్ మన ఫైనల్ గా ఏమవుతుందంటే ఒక రిపోర్ట్ లోకి మూవ్ అవుతుంది. ఈ కోడింగ్ మనం చేయము, ఒక డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ కూడా కోడింగ్ అనేది చేయరు. సో ఈ రిపోర్ట్ లోకి వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ని డెవాప్స్ టీమ్ డీల్ చేస్తుంది. ఎలా డీల్ చేస్తుందంటే ఈ రిపోర్ట్ లో ఉన్న కంటెంట్ ని వీళ్ళు క్లోన్ చేసుకుని ఈ యొక్క డెవాప్స్ అనే ఆటోమేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్ తో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలా ఇన్వాల్వ్ చేసినప్పుడు డిఫరెంట్ స్టేజెస్ కింద మనకి ఒక కోడ్ అనేది ఫైనల్ ఏమవుతుందంటే ఒక ప్యాకేజ్ కింద క్రియేట్ అవుతుంది. ఇది బేసిక్ గా ప్రాసెస్. కానీ ఒక డెవాప్స్ అంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ కి కోడింగ్ నాలెడ్జ్ కావాలి. ఎంతవరకు కావాలంటే ఇక మనం చూస్తే ఒక ప్రాసెస్ లో మనకంటే ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు వచ్చి మనకి ఇక్కడ కోడింగ్ చేస్తున్నారు కదా, ఈ కోడింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తను నీట్ గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంది. మీకు ఇక్కడ ఏం తెలియాలంటే ఈ యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మీద ఒక అవగాహన కావాలి. కోడింగ్ మొత్తం తెలియాలంటే ఖచ్చితంగా లేదు. ఈ యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇక్కడ మనకైతే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, వీళ్ళు డిజైన్ చేసే స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ పైన మాత్రం మీకు ఒక ఐడియా కావాలి. సో ఇక్కడ వీళ్ళు ఎటువంటి కోడింగ్ మీకు ఇస్తున్నారు, ఆ కోడింగ్ మీరు ఏ విధంగా ఆటోమేట్ చేస్తున్నారు అనే బేసిక్ క్లారిటీ మాత్రం మీకు కావాలి. ఎటువంటి కోడింగ్ తీసుకున్న కోడింగ్ ఏ విధంగా ఆటోమేట్ చేస్తున్నాము అనే బేసిక్ క్లారిటీ అయితే మనకు కావాలి. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ కి డెవలప్మెంట్ నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.